రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా అనూరియా వ్యాధితో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 3 చనిపోవడం కలకలం రేపింది. మరో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కోరుకొండ మండలం నర్సాపురానికి చెందిన పాల వ్యాపారి గణేష్ వేసిన పాలు తాగడంతో ఇదంతా జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజమండ్రి శివారు చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ప్రాంతాల్లోని 4 కుటుంబాలకు చెందిన 13 మంది అనూరియా వ్యాధి సంభవించింది. వీరిలో 3 మృతి చెందగా 11 మంది వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. పాల వ్యాపారి గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడి పాల కేంద్రం నుంచి పాలు సరఫరా నిలిపివేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజమండ్రి నుంచి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రిలోని అనూరియా వ్యాధితోటి మొత్తం 2 వృద్ధులు మృతి చెందగా మరొక 2 హాస్పిటల్లోని ఐసీయూలోని చికిత్స పొందుతున్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తున్నది. గణేష్ అని చెప్పేసి ఒక పాల వ్యాపారి ఇక్కడ ఇంటింటికి వచ్చి ఇక్కడ పాలు వేయటం జరుగుతుంది. మొత్తం కోరుకొండ దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా చూసినట్లయితే మొత్తం 160 మంది కుటుంబాలకు అతడు పాలు వేస్తున్నట్లుగా తెలిసింది. అయితే అందులో భాగంగానే అలాగే స్వరూప్ నగర్ లో కూడా ఇక్కడ పాలు వేయటం అనేది జరుగుతుంది. సరే, అసలు ఎలా జరిగింది అనుకుంటున్నారు? జరగడం అంటే మా ఇంట్లోనే 4 మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యారండి. దీనికి ఫస్ట్ మా మదర్ ఎఫెక్ట్ అయ్యారు. 1 డేలోనే వామిటింగ్స్ జరిగాయి. వామిటింగ్స్ జరగగానే మన్నాడికి యూరిన్ బంద్ అయింది. యూరిన్ బంద్ అయితే ఇదేంటని చెప్పి రిపీటెడ్ టెస్టులు చేయించేసరికి విపరీతమైన క్రియేటిన్ లెవెల్స్ పెరిగాయి. సార్ ఏమారంటే వెంటనే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోండి, సంథింగ్ ఈజ్ గోయింగ్ అని అంటే మేము వెళ్ళి చూపించేసరికి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యాయండి. అర్జెంట్గా డయాలసిస్లో పడి ఇదే కిడ్నీ ఫెయిల్యూర్ అవడం ఏంటంటే అది రిపీటెడ్ హిస్టరీ కూడా లేదంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యేసరి డయాలసిస్ చేయాలన్నారు. సరే సార్, డయాలసిస్ చేస్తే వెంటనే యూరిన్ అవుట్పుట్ వచ్చేస్తుందేమో అని మేము అనుకునేసరికి మన్నాడు మా అమ్మగారు చెల్లికి సేమ్ అదే సిచ్యువేషన్ జరిగితే వెంటనే ఆవిడని అడ్మిట్ చేసాం. ఆవిడకి డయాలసిస్ అన్నారు. అదైన మన్నాడు మా పెద్దనాన్నగారు మా నాన్నగారికి యూరిన్ బంద్ అయింది. వాళ్ళని కూడా వెంటనే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను. 4 కూడా డయాలసిస్ జరుగుతుంది కానీ ఒక చుక్క యూరిన్ అవుట్పుట్ కూడా రాలేదు. ఎవరైతే 12 మంది ఉన్నారో 13 మందికి వెండర్ ఈడే గణేష్ అన్నవాడే వాళ్ళందరినీ క్రాస్ చెక్ చేసి వాళ్ళు కూడా సోమవారం ఈవినింగ్ నుంచే యూరిన్ బంద్ అయిపోయింది. అందరికి కూడా అది పిల్లలు లేరు పెద్దలు లేరు, అందరు కూడా ఎఫెక్ట్. నేను చెప్పే విషయం ఏంటంటే దయచేసి నేను ఆల్రెడీ టెస్ట్ కూడా పంపించాను 18,000 కట్టి, రేపు ఎప్పుడు కూడా వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పవలసిన పేరు ఏంటంటే మిగతా ఆడి దగ్గర 150 మంది దాకా వేసాడు పాలు. 160 మంది దాకా పాలు వేసాడండి. వాళ్ళందరూ కూడా అర్జెంటుగా పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా క్రియేటిన్ లెవెల్ చెక్ చేసుకోవాలి కోరుతున్నాను. ఎందుకంటే అది ఎలా చూపెడుతుందంటే ఒకరికి 2 రోజులకి ఒకరికి 3 రోజులకి నెమ్మదిగా ఒక విషం పాకినట్టు పాకుతుందండి. అది కొద్దిగా అందరూ కూడా అలర్ట్ అయ్యి పిల్లలు అందరూ కూడా చూపించుకోవాల్సిన కోరుతున్నాను అండి. అధికారులు అయితే నిన్నటి నుంచి అప్రమత్తం అయ్యారని చెప్పడం, నిన్నటి నుంచి కూడా నిన్న ఉదయం నుంచి అప్రమత్తం అయ్యారు. మున్సిపల్ సిబ్బంది అవనే మన కలెక్టర్ గారు అవనండి అందరూ కూడా ఉదయం నుంచి స్పందించారు. చాలా ఫాస్ట్ గా చేశారు. వీళ్ళందరికీ కూడా సెపరేట్ గా ఒక వార్డు కూడా కేటాయించారు. నిన్న ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో పాపం నా వల్ల ఎన్టీఆర్ ఆర్గసీలో ఉన్న వాళ్ళు అందరినీ కూడా ఒక వార్డులో షిఫ్ట్ చేసి మెరుగైన చికిత్స జరుగుతుందండి. ఎంత చికిత్స జరిగినా ఇది ఏంటో మాత్రం విషయంలో పాకుతుంది. అది కూడా డాక్టర్లు ఇంకా నిర్ధారించలేకపోతున్నారు. ఇవాళ రేపుల్లో తెలుస్తుందని చెప్తున్నారండి. అది ఎక్కడా కూడా ఏమి పాలు అమ్మకంగా అండగా ఉండే విధంగా అక్కడ ఎంత అయితే మొత్తం కట్టడి చేయడం జరిగింది. అధికార యంత్రాంగం అయితే పూర్తి అప్రమత్తం కావడం జరిగింది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.